నమస్కారం. నేను మాధవరెడ్డి, జనసేన పార్టీ షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్. గత వారము మా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో సంధ్యా కన్వెన్షన్లో జనసేన ఒక పార్టీ మీటింగ్ పెట్టుకుంటుంటే శాంతి భద్రతలో ప్రాబ్లం ఉంది అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిషన్లకు నిరాకరించింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వము పలు అభివృద్ధి కార్యక్రమాలని చెప్పి ఈరోజు షేర్లింగంపల్లిలో మీటింగ్ పెడుతున్నారు. ఈ మీటింగ్కి ఆర్కే పూడి గాంధీ గారు, ముఖ్యమంత్రి గారు పాల్గొంటున్నారు. మీరు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు, కానీ ఆర్కే పూడి గాంధీ గారు ఏమన్నారు అంటే కొన్ని సందర్భాలలో అడ్రస్ లేకపోయినా పాకిస్తాన్ నుంచి వచ్చినా ఇక్కడ ఆశ్రయం కల్పిస్తామని చెప్పారు. అంటే మీకు పాకిస్తానీలపై ఎందుకు అంత ప్రేమ అని మేము ఈరోజు అడుగుతున్నాము. అంతేకాకుండా పాకిస్తాన్ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మీరు ఎన్నిసార్లు భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి? ఖచ్చితంగా భారతదేశంలో ప్రతి పౌరుడికి మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పిన తర్వాతనే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. అంతేకాకుండా రేవంత్ అన్న, మీకు ముఖ్య విజ్ఞప్తి ఏంటి అంటే, మీరు కూడా అధికార కార్యక్రమంలో పాల్గొంటున్నారు, ఆర్కే పూడి గాంధీ గారితో కలిసి పాల్గొనకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక దేశద్రోహిగా మాట్లాడినటువంటి మాటలు చాలా బాధ కలిగించినాయి, ఒక భారతదేశ పౌరుడిగా బాధ కలిగించినాయి. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఎలా మీరు ఆశ్రమం కల్పిస్తారు? మన బార్డర్లో మన సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే అలాంటి పాకిస్తానీలకు ఇక్కడ మీరు మీరు కల్పిస్తాను అన్నారంటే ఎంత బాధాకరమైన విషయం. అంటే ఎక్కడో శత్రువులు ఉన్నారు అనుకున్నాం, కానీ మన పక్కనే ఉండి ప్రజాప్రతినిధుల్లోనే శత్రువులు ఉన్నారు అంటే, పాకిస్తానీ శత్రువులు ఉన్నారంటే మీరు ఆలోచించాలి. మనందరం కూడా షేర్లింగంపల్లిలో ఉన్న జన సైనికులు, వీర మహిళలు, అదేవిధంగా దేశభక్తి ఉన్న ప్రతి పౌరుడు కూడా రేపు సభను అడ్డుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.